వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి, షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు, ఏపీలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ, సైన్స్ కు ఏఐ ఏం చేస్తుంది, మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్లా, విమానాలకు పొగమంచు ముప్పు, ఫ్లయింగ్ టాక్సీలు రాబోతున్నాయా, అరచేతిలో అనారోగ్యం, సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ విగ్రహం, ట్రంప్దే గెలుపు, రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి, ట్యాన్ ని తొలగించే బీట్రూట్ ఫేస్ ప్యాక్, రోగ నిరోధక శక్తిని పెంచే ఉపవాసం. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ, దేశంలో పేదరికాన్ని ఓడించే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని, గత 9 ఏళ్లలో సుమారు 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ తాజా నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి పేదలకు సౌకర్యాలు పెంచిందని తెలిపారు. కేంద్రంలో వివిధ పథకాల ద్వారా ప్రజల సొమ్మును తిరిగి వారికే ఇస్తున్నామని వివరించారు. గత 10 ఏళ్లలో 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించడంతో నేడు ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుతుందన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 7 లక్షలకు పెంచామన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ, నాసిన్ కొత్త క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ను తిలకించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 74, 75వ బ్యాచ్లకు చెందిన ట్రైనీ అధికారులతో పాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధాని ముచ్చటించారు. పాలసముద్రం విశిష్టతను గుర్తు చేస్తూ ఘన వారసత్వం కలిగిన ఈ ఆధ్యాత్మిక ప్రాంతం దేశ నిర్మాణం, సుపరిపాలనతో మమేకం అవుతుందన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచ స్థాయి సంస్థ నాసిన్ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ధన్యవాదాలు తెలియజేశారు. షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకాపా అధ్యక్షుడిగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2 వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెళ్ళు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చెప్పుకున్న షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తరువాత వచ్చిన విభేదాల కారణంగా ఈమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రాలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వాళ్లను సమాధానం చెప్పమనండి అని జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరుపై స్పందించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఢీకొట్టనున్నారు. ఫ్లయింగ్ టాక్సీలు రాబోతున్నాయా? నిటారుగా పైకి ఎగిరే, దిగే విద్యుత్ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా జపాన్కు చెందిన స్కై డ్రైవ్తో హైదరాబాద్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా మారుత్ డ్రోన్స్ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవడం, ఎయిర్ ఫీల్డ్స్ ఏర్పాటు చేయడం, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడం, వాణిజ్య ప్రదర్శనలను నిర్వహించడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక వస్తువులను కల్పిస్తుంది.
పైలట్ మెకానికులకు శిక్షణను ఇది చేపట్టనుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లను ఎయిర్ టాక్సీలు, ఫ్లయింగ్ టాక్సీలుగా పిలుస్తారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలకు హెలికాప్టర్ తరహాలో గాలిలో నిలిచే సామర్థ్యం ఉంటుందని మార్త్ డ్రోన్ సీఈఓ ప్రేమ్ కుమార్ విశ్లావత్ తెలిపారు. స్కై డ్రైవ్ దేశంలో ఫ్లయింగ్ టాక్సీలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మార్త్ డ్రోన్స్ అవసరమైన సహాయాన్ని అందించనుందని పేర్కొన్నారు. డ్రోన్ల కోసం ఇప్పటికే అంతర్గత మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. తక్కువ దూరం ప్రయాణాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ ఫ్లయింగ్ టాక్సీలు ఉపయోగపడతాయి. విమానాలకు పొగమంచు ముప్పు. పొగమంచు కారణంగా విమానాల ఆలస్యంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో వృద్ధులతో పాటు శిశువులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం విమానాలు 13 గంటల వరకు ఆలస్యం అవుతున్నాయి. కొన్నిటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లిస్తుండగా మరికొన్నిటిని రద్దు చేస్తున్నారు. సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో 168 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 100 విమానాలను రద్దు చేశారు. మంగళవారము పలు విమానాలకు అంతరాయం కలిగింది. దీంతో విమానాశ్రయాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు గోవా నుంచి ఢిల్లీ వెళ్లవలసిన ఇండిగో విమానం ముంబైలో దిగింది. అప్పటికే ఆలస్యం అవడంతో కొందరు ప్రయాణికులు కిందకు దిగి నేలపై కూర్చుని ఆహారం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ కావడంతో ఇండిగోతో పాటు ముంబై విమానాశ్రయానికి మంగళవారం పౌర విమానయాన శాఖ నోటీసులు ఇచ్చింది. సైన్స్కు ఏఐ ఏం చేస్తుంది? మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్లా సైన్స్కు కృత్రిమ మీద కొత్త టూల్స్ను అందిస్తుందని, అయితే అది సైన్స్ను మరింత వేగవంతం చేసేందుకు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారిందని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్లా పేర్కొన్నారు. వ్యవస్థను కృత్రిమ మీద నియంత్రిస్తుందనే ఆందోళనను కొట్టిపారేశారు. మానవ శక్తి అత్యుత్తమంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన సులభతర టెక్నాలజీలను మాత్రమే కృత్రిమ మీద అందించనుందని చెప్పారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను 3 అంశాలకు మద్దతుగా నిలుస్తానని, క్వాంటం, కృత్రిమ మీద, హ్యూమనాయిడ్ రోబోలపై టెక్నాలజీ విస్తరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. సరికొత్త క్వాంటం విప్లవ ఆవిర్భావాన్ని చూడాలనుకుంటున్నానని ఆయన వివరించారు. The biggest lesson learned perhaps for us is that we have to take the unintended consequences of any new technology along with all the benefits and think about them simultaneously as opposed to waiting for the unintended consequences to show up and then address them. And so I think that's the fundamental change in the last 10 years, because I feel like our license to operate as an industry depends on that, because I don't think the world will put up anymore with any of us coming up with something that has not thought through safety, trust, equity. These are big issues for everyone in the world. And so I think, and this, by the way, is not new for many other industries, but it is a little new for the tech industry, and we have to sort of raise up to the occasion, if you will. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. అయితే 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. 17A కింద ముందస్తు అనుమతులు తీసుకున్నంత మాత్రాన దిగువ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయలేమని
ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేసులో ఇతర సెక్షన్లు కూడా ఉంటాయి కాబట్టి రిమాండ్ ఉత్తర్వులను తిరస్కరించలేమని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 31C, 31D, రెడ్ విత్ 13(2) కింద చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. సెక్షన్ 17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లుగా ధర్మాసనం స్పష్టం చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు. గిరి గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోని అత్యంత ఎత్తైన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు లేవు. అయితే నేడు సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి గిరిశిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు కష్టాలను తెలుసుకున్నారు. రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తైన గిరిశిఖర గ్రామమైన చందనగిరి గ్రామానికి, హడ్డివాడ, కేరా, సింగిగూడ గ్రామాలకు మొత్తంగా 5.42 కోట్లతో రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు. ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ. కృష్ణానది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే ఎజెండాగా ఈరోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించి వివాదానికి తెరదించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతో పాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ట్రంప్దే గెలుపు. రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి. అమెరికా పార్లమెంట్పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలి చిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీలు, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగు చూసినా రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉన్నారని రుజువయ్యింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రాల వారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్ బోనీ కొట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్కు 51% ఓట్లు వచ్చాయి. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్కు 21.2% ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్ కరోలినా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 19.1% ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓట్లు పడ్డాయి. సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ విగ్రహం. విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహాశిల్పం సామాన్యమైనది కాదని, అదొక గొప్ప సామాజిక న్యాయ మహాశిల్పమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత వెనుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ఈ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుందని తెలిపారు. ఇక్కడ సమతా మహాసభ జరుగుతుందని, దీనికి దళిత సోదర సోదరీమణులు,
అంబేద్కర్ ఆశయాలను మెచ్చినవారు, పాటించేవారు కులాలు, మతాలకు అతీతంగా విచ్చేస్తారని చెప్పారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి మంగళవారం విజయసాయిరెడ్డి పరిశీలించారు. అరచేతిలో అనారోగ్యం. మనిషి జీవితంలో సెల్ ఫోన్ ఓ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే నిమిషం కూడా గడవని పరిస్థితి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అవసరం మేరకు వాడితే పర్వాలేదు, కానీ దానితో గంటల కొద్దీ కాలక్షేపం చేసే వారికే ముప్పు పొంచి ఉంది. రోజులో ఎక్కువ కాల్స్ మాట్లాడితే మాత్రం ప్రమాదమే అంటున్నారు వైద్యులు. కాల్స్ ఎక్కువ మాట్లాడే వారితో పాటు ఎక్కువసేపు ఫోన్ చూసేవారిలోనూ అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. రేడియేషన్ ప్రభావంతో కొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజులో ఎక్కువ గంటలు ఫోన్ మాట్లాడే వారిలో మెదడుపై ఫోన్ ప్రభావం పడే అవకాశం ఉంది. కొందరిలో బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు. సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో వీర్యకణాల ఉత్పత్తి తగ్గడం, లైంగిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. విద్యార్థులైతే చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపక శక్తి లోపించడం జరుగుతోంది. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేకపోవడం, కింది స్థాయి సిబ్బందితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, బిహేవియర్లో మార్పులు వస్తున్నాయి. కోపం విపరీతంగా పెరిగిపోతోంది. ఆకలి లేకపోవడం, తినకపోవడంతో పోషకాహారం లోపించి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ట్యాన్ని తొలగించే బీట్రూట్ ఫేస్ ప్యాక్. టేబుల్ స్పూన్ పెరుగులో చెంచా బీట్రూట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది ట్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. 3 స్పూన్ల బీట్రూట్ రసంలో కాస్త నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖం, మెడ చుట్టూ రాయాలి. పావు గంట తరువాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది. 3 స్పూన్ల బీట్రూట్ రసంలో కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడిగేయాలి. దీంతో ట్యాన్ తొలగడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఉపవాసం. ఉపవాసంతో బరువు తగ్గటమే కాదు, రోగ నిరోధక శక్తి కూడా పుంజుకుంటున్నట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. కీమోథెరపీ తీసుకోవటానికి ముందు 3 రోజుల పాటు ఉపవాసం పాటించిన క్యాన్సర్ బాధితుల్లో ఆ మందుల దుష్ప్రభావాలు తక్కువగా కనిపిస్తున్నాయని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పస్తు ఉంటున్న భావన కలగగానే శరీరం శుభ్రం చేసుకోవడానికి తయారవుతుంది. పాత రోగ నిరోధక కణాలతో పాటుగా తనకు అవసరం లేని వాటిని వదిలించుకుంటుంది. తిరిగి మనం ఆహారం తీసుకున్నప్పుడు కొత్త రోగ నిరోధక కణాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో రోగ నిరోధక శక్తికి ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కూనో పార్కులో మరో చీతా మృతి. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో శౌర్య అనే చీత మంగళవారం చనిపోయింది. ప్రస్తుతం కూనో పార్కులో 6 మగ, 7 ఆడ, 4 కూనలు కలిపి మొత్తం 17 చీతాలు ఉన్నాయి. జపాన్ ఎయిర్పోర్ట్లో మరో ప్రమాద ఘటన. జపాన్లో మరో విమాన ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కొరియా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం రన్వే పైకి వెళ్లే క్రమంలో నిలిపి ఉన్న క్యాథే పసిఫిక్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. రెండో రౌండ్లో ప్రణయ్. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 9 ప్రణయ్ చౌ టిన్ చెన్ను ఓడించాడు. సూపర్ సుమిత్. భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ అదరగొట్టాడు. ప్రపంచ నెంబర్ 27 బబ్లిక్ కు షాకిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్కు దూసుకు వెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 137వ స్థానంలో ఉన్న నగాల్ క్వాలిఫైయర్గా మెయిన్ డ్రాలో ఆడుతున్నాడు. రెండో సీడ్ అల్కరాస్, 6వ సీడ్ జ్వెరెవ్ శుభారంభం చేశారు. మహిళల్లో టాప్ సీడ్ స్వయాటెక్ రెండో రౌండ్లో ప్రవేశించింది. FIH ఒలింపిక్ క్వాలిఫైయర్ సెమీస్లో భారత్.
ఇటలీపై 5-1తో ఘన విజయం. యోగేష్కు స్వర్ణం, షెరాన్కు కాంస్యం. ఆసియా క్రీడల్లో రజత పతక విజేత లక్ష్య షెరాన్ కొద్దిలో ఒలింపిక్ కోటా స్థానం చేజార్చుకున్నాడు. ఆసియా ఒలింపిక్ షూటింగ్ క్వాలిఫైయర్స్ పురుషుల ట్రాప్ విభాగంలో అతడు కాంస్యం నెగ్గాడు. రజతం సాధించి ఉంటే అతడికి కోటా స్థానం లభించేది. మరోవైపు యోగేష్ సింగ్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు చేరాయి. పురుషుల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఆఫ్ఘన్తో 3వ టీ20 నేడే. కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.